హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా వ్లాగ్స్. జనరల్గా వేసవి కాలంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మందిలో డీహైడ్రేషన్ అవ్వటం, చెమటలు ఎక్కువగా పట్టడం, చర్మం జిడ్డుగా మారి మొటిమలు రావటం లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు శరీర వేడిని తగ్గించే టాప్ 5 ఆహార పదార్థాలు ఏమిటో చెప్తున్నా. మొదటిది వచ్చేసరికి గోండ్ కతీరా. దీన్నే తెలుగులో త్రిగకాంత్ గమ్ అంటారు. ఇది ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు స్టేట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రతి జనరల్ స్టోర్లో దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఒక స్పూన్ త్రిగకాంత్ గమ్ని తీసుకొని 1/2 కప్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇప్పుడు అది జెల్లీ సబ్స్టాన్స్గా మారుతుంది. దాన్ని మనం లెమన్లో కానీ జ్యూస్లో కానీ వేసుకొని తాగవచ్చు. ఈ త్రిగకాంత్ గమ్ యూజ్ చేయడం వల్ల వడదెబ్బ లాంటి సమస్యల నుండి తక్షణం ఉపశమనం పొందవచ్చు. రెండవది వచ్చేసరికి కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు 95% నీరు ఉంటుంది. అందుకే ఎప్పుడైతే కొబ్బరి నీళ్ళు తాగుతామో మన శరీరం అనేది హైడ్రేట్గా ఉండటంతో పాటు ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంటాయి. మూడవది వచ్చేసరికి వాటర్ మెలోన్. ఇందులో 92% నీరు ఉంటుంది. ఇందులో పొటాషియం, సోడియం అనే మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నాలుగవది వచ్చేసరికి షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం. చెరుకు రసంలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇంకా ఐరన్ లాంటి మినరల్స్ ఉండటం వల్ల బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అనేది డైజెషన్కి హెల్ప్ చేయడంతో పాటు ఇందులో ఉండే 95% నీరు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.